హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలయ్య గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ శ్రీశైలంలో 8 మంది ఆ టన్నెల్లో ఇరుక్కపోయారు సార్. ఇప్పుడు వాళ్ళని బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుంది. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, మరి ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఆ 8 మంది పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు దాన్ని, ఎస్ఎల్బిసి. అది నాగర్ కర్నూలు దగ్గర ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మనకి కృష్ణా జిల్లా వాటర్ని బీడు తెలంగాణలో ఉన్న బీడు భూములకి గ్రావిటీ మీద మళ్లించడానికి ఈ కాలువని చేశారు. ఈ కాలువని ఎందుకు చేశారంటే రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఉంటుంది నల్లమలలో. ఆ టైగర్ రిజర్వ్లో బయట నుంచి నీళ్లు తీసుకురావడం ఇబ్బంది కాబట్టి టన్నెల్ని తవ్వాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ టన్నెల్ సొరంగ మార్గాన్ని తవ్వి సొరంగ మార్గం ద్వారా నీటిని బీడు భూములకి గ్రావిటీ ద్వారా తీసుకురావాలి. ఇది స్కీమ్ అనమాట. దీంట్లో ఎప్పటి నుంచో పని జరుగుతుంది. వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇది. భూమి లోపల టన్నెల్ని నిర్మించి చేయడం అనేది బాగా డిఫికల్ట్ టాస్క్. ఆ టాస్క్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ప్రారంభించారు. మళ్ళీ ప్రారంభించి 50 మంది మొన్న సొరంగం పనులకి బయలుదేరారు. దాదాపు 200 మీటర్ల బోరింగ్ యంత్రాన్ని తీసుకొని తవ్వుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒక దగ్గరికి వెళ్ళినాక ఏమైందంటే పైన ఆ కాంక్రీట్ వేస్తున్నారు. అక్కడ పగుళ్ళు వాడుంటే ఆ కాంక్రీట్ అనేది పడిపోయింది, మూసుకుపోయింది. లోపల మొత్తం వీళ్ళు వెళ్ళింది 50 మంది. అందులో 8 మంది ఇరుక్కున్నారు. 8 మందిలో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 అమెరికన్ ఆపరేటర్స్. ఈ యంత్రం కూడా అమెరికా వాళ్ళది అనమాట, అమెరికన్ బోరింగ్ డ్రిల్లింగ్ ఇది. సో అందులో 2 ఆపరేటర్లు ఉన్నారు, ఇంకా 4 వర్కర్స్ ఉన్నారు. ఈ 4 కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. సో మొత్తం 8 మంది ఇందులో ఇరుక్కుపోయారు. దాదాపు ఇప్పుడు 30 అవర్స్ అయిపోయింది. మొన్న ఒక రెస్క్యూ టీమ్, అంటే ఎన్డీఆర్ఎఫ్ అంటారు. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, ఈ 2 కూడా పనిచేస్తున్నాయి. అట్లాగే కేంద్ర మిలిటరీ నుంచి ఈటీఎఫ్ అంటారు, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ అని మిలిటరీ నుంచి అది కూడా డిప్లాయ్ చేశారు. సో ఈ 3 రకాల బలగాలు ఇంజనీర్ల సహకారంతో దీన్ని ఏం చేయాలి ఏంటనేది రెస్క్యూ టీముల్ని ఫామ్ చేసి లోపలికి వదిలారు. ఫస్ట్ ఏంటంటే ఇది 12 కిలోమీటర్ల వరకు మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉంది, ప్లస్ ఆక్సిజన్ పైప్స్ ఉన్నాయి. లోపల ఆక్సిజన్ దొరకదు కాబట్టి ఆక్సిజన్ పైపుల్ని పెడతారన్నమాట. అది 12 కిలోమీటర్ల వరకే ఉంది, దాని తర్వాత లేదు. ఇప్పుడు అది ఆక్సిజన్ పైపుల్ని మళ్ళీ పునరుద్ధరించారు, ఎలక్ట్రిసిటీని కూడా పునరుద్ధరించారు. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు సముద్ర మట్టానికి 834 మీటర్ల ఫీట్ 834 అడుగుల కింద ఉండిపోయి ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఆక్సిజన్ అందుతా ఉందా లేదా అనేది తెలియట్లేదు. భోజనం అంటే పర్వాలేదు, కనీసం భోజనం లేకుండా కొద్ది రోజులు ఉండగలరు. వాటరు, ఆక్సిజన్ ఉండాలి. సో ఆక్సిజన్ అందుతుందా లేదనేది తెలియట్లేదు. పైగా కొంత దూరం రెస్క్యూ టీములు వెళ్ళి బురద నీళ్లు ఉన్నాయి, వచ్చేసారు. దాన్ని పంపు ద్వారా బయటికి తీస్తూ ఉన్నారు, కానీ సరిపోవట్లేదు అది. సో ఇది ఛాలెంజింగ్గా ఉందన్నమాట. ఇప్పుడు ఆందోళనకరంగా అసలు ఇప్పటికి ప్రాణాలతో ఉన్నారా లేదు, ఎందుకంటే ఆక్సిజన్ కానీ అందకపోతే ఈ 30 గంటలు ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు. మరి ఆక్సిజన్ అయితే ఆ పైపులను అయితే పునరుద్ధరించారు, కానీ అది 12 కిలోమీటర్ల వరకే ఉంది. అక్కడ కానీ బురద కానీ పొడిగిపోయి ఉంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు. సో వాళ్ళ నుంచి అయితే సిగ్నల్స్ ఏమి లేవు. సో వాళ్ళు బతుకున్నారా లేదా అనే విషయం కూడా తెలియదు. ఆందోళనల పరంగా అయితే ఉంది పరిస్థితి. అయితే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా రెస్క్యూ ఆపరేషన్ పునరుద్ధరించారనేది ఈరోజు చూస్తున్నారు. నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి నిన్న వెళ్ళి పర్యవేక్షించాడు. ఈరోజు కూడా ఆయన వెళ్తున్నాడు. అట్లాగే జూపల్లి కృష్ణారావు కూడా వెళ్తున్నాడు. ఈ లోపల మోడీ కూడా రంగంలో దిగి రేవంత్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడారు. మోడీ కూడా తన కేంద్రానికి సంబంధించి ఎంత సహాయం కావాలన్నా ఏ రకమైన సహాయం కావాలని ఇచ్చేస్తానన్నారు. ఆ రకంగా కేంద్రానికి సంబంధించి ఇందాక చెప్పిన ఎన్డీఆర్ఎఫ్, తర్వాత ఈటీఎఫ్, ఈ బృందాలను కూడా కేంద్ర ప్రభుత్వం పంపించింది. అయితే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటిదే ఉత్తరాఖండ్లో జరిగింది. ఒక అనుభవం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఉత్తరాఖండ్లో సిల్క్యారా బార్ కోట్ అని ఒక టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్లో 41 మంది కార్మికులు ఇరుక్కున్నారు లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ ఇయర్ నవంబర్ 23 ఇరుక్కున్నప్పుడు దాదాపు 16 రోజులు వాళ్ళు ఉండిపోయారు. అలాగా
అప్పుడు కూడా కేంద్ర ఏజెన్సీలు దాదాపు 5 ఏజెన్సీలు పనిచేసాయి. దానికి ఆపరేషన్ జిందగీ అని కూడా పేరు పెట్టారు. దాదాపు 600 మంది ఆ రెస్క్యూ ఆపరేషన్లో అప్పుడు పాల్గొన్నారు. అప్పటికి కూడా కాకపోతే ఆస్ట్రేలియా నుంచి ఒక టన్నెల్ ఎక్స్పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ అని ఒక టన్నెల్ ఎక్స్పర్ట్ని పిలిపించారు. అమెరికా నుంచి మిషన్ తెప్పించారు. మెయిన్ డ్రిల్లింగ్ మిషన్ పాడైపోయింది. అది కూడా 7 రోజులు ఆస్ట్రేలియా ఆయన 7 రోజులు చేశారు, ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో మాన్యువల్ లేబర్స్ కొంతమంది ఎక్స్పర్ట్లు ఉన్నారు. ఈ ర్యాట్ హోల్ మిషన్ డ్రిల్లింగ్ అంటారనమాట. ఈ ర్యాట్ హోల్ మైనింగ్లో ఎక్స్పర్ట్లు అనమాట వాళ్ళు. అంటే మాన్యువల్గా తవ్వుకుంటూ వెళ్తారు వాళ్ళు, మిషన్ ఉండదు. అలాగా వాళ్ళని దించారు రంగంలోకి. వాళ్ళు ఎక్స్పర్ట్లు అనమాట. 6 మంది రంగంలోకి దిగి 12 గంటల్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా తవ్వుకుంటూ వెళ్ళిపోగలిగారు. వెళ్ళిపోయి దాదాపు 10-12 మీటర్ల దూరంలోకి వీళ్ళు వెళ్ళిపోయి దాన్ని సక్సెస్ఫుల్గా వీళ్ళు ఏదైతే తవ్వారో దాని ద్వారానే వాళ్ళని బయటికి తీసుకురాగలిగారు. అంటే ఆస్ట్రేలియా, అమెరికన్ మిషనరీస్ వ్యక్తులు చేయలేని పని మన లేబరీ చేయగలిగారు అనేది కూడా అప్పట్లో వైరల్ అయింది. అట్లాగే ప్రపంచంలో ఇటువంటి టన్నెల్ ప్రమాదం వచ్చి అతిపెద్దది ఇప్పటి వరకు జరిగింది ఎక్కడంటే థాయిలాండ్లో. దాని మీద నాకు తెలిసి ఒక 6-7 సినిమాలు, వెబ్ సిరీస్,